జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఈరోజు వార్తలలో చూస్తున్నాం. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గే ముసలోనికి బాగా అవుతుంది. హిందువులంటే అంత చులకన ఎందుకు కనబడుతున్నారు నీకు? అసలు మీ కాంగ్రెస్ పార్టీ, అందుకే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మీరు. మిమ్మల్ని మీ పార్టీని కుంభమేళలో స్నానం చేస్తే, గంగల స్నానం చేస్తే పాపాలు పోతాయా, దరిద్రం పోతుందా అని చెప్పి మాట్లాడుతున్నావు బిడ్డ. మరి ఇదే మాట మేము అన్య మతస్థులందరినీ కూడా గౌరవిస్తాం, ప్రతి ఒక్క మతాన్ని కూడా గౌరవిస్తాం. మా మతం జోలికి వచ్చినని మాత్రం తాట తీస్తాం, తాట ఖచ్చితంగా తీస్తాం బిడ్డ. మరి ఇదే మాట జెరూసలం పోయేటువంటి వాళ్లకు సబ్సిడీలు ఇచ్చుకుంటూ మీ ప్రభుత్వము తమాషాలు చేస్తూ ఉంది. ముస్లిం సోదరులకు హజ్ యాత్ర కోసం కూడా సబ్సిడీ ఇస్తూ మీరు వాళ్ళ మతాన్ని ఈ విధంగా, అంటే మా హిందూ మతాన్ని కించపరుస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అనాల్సి వస్తుంది. వాళ్ళు పోనీయండి, మాకేం అభ్యంతరం లేదు, మీరు సబ్సిడీ ఇవ్వండి, ఏమని ఇవ్వండి. కానీ మా మతం సంబంధించినటువంటి, మా హిందూ మతానికి సంబంధించినటువంటి మా యొక్క మనోభావాల్ని ఎందుకు మీరు అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు? ఇది హిందూ దేశం, ఇది మెజార్టీ హిందువులు ఉన్నటువంటి హిందూ దేశం. ఇది నీకు పోవాలనుకుంటే ఇస్లాం కంట్రీస్కి పో, లేకపోతే ఐరోపా కంట్రీస్ అయినటువంటి క్రిస్టియన్స్ ఉన్నటువంటి కంట్రీస్కి ఉండి, లేకపోతే ఇటాలియన్ కొండి, ఇటలీకి కొండి. మీరు మీ కుటుంబం, గాంధీ కుటుంబం సంకనాకుతున్నావు కదా, వాళ్ళ కుటుంబం ఎక్కడుందో ఇటాలియన్లు ఉన్నది, ఇటలీకి కొండి మీరు. అందా ఎందుకు ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు? అంటే హిందువులు, మనం గుర్తుపెట్టుకోండి సోదరులారా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులారా, మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. చూడండి మన ధర్మాన్ని ఎంత అవహేళన చేసి మాట్లాడుతున్నాడో మీ అధ్యక్షుడు. ఇంత దారుణమా? అసలు ఏమొచ్చింది ఈ పోయే కాలం నాకు అర్థం కాదు. కానీ అసలు చైనా వైరస్తో వస్తుంది, కుంభమేళా ఓకండి అని చెప్పి కొన్ని మీడియా ఛానల్ ఉన్నాయి, అది ప్రచారం చేస్తున్నాయి. ఎక్కడన్నా చిన్న మచ్చ, ఎలాంటి ప్రాబ్లం అయినా, సమస్య వచ్చిందా? ఇప్పటికీ 10 నుండి 20 కోట్ల మంది జనాభా స్నానం, వాళ్ళ యొక్క పుణ్య స్నానాలు ఆచరించిళ్ళు, పూర్తి చేసుకున్నారు. ఎంత అద్భుతంగా ప్రపంచమే నివ్వరబోతుంది ఈరోజు. ఎంత అద్భుతంగా జరుగుతుందండి కుంభమేళా ఈరోజు. దాన్ని ప్రశంసించాల్సింది పోనీయండి, కానీ విమర్శిస్తున్నారే. మా యొక్క మనోభావాల్ని, హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు కదా మీరు. దయచేసి మీరు గమనించండి సోదరులారా, అన్ని పార్టీలు ఉన్నటువంటి హిందూ సోదరులారా, మీరు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క అంశాన్ని మీరు ఖండించండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి హిందూ సోదరులకు నేను నమస్కారం చేసి చెప్తున్నాను. మీ యొక్క నాయకులకు చెప్పండి, మమ్మల్ని, మా యొక్క ఆచారాలను, మా మనోభావాలను ఎందుకు దెబ్బతీస్తున్నారు మీరు, ఇది రాజకీయం ఎందుకు చేస్తున్నారని అడగండి దయచేసి. ధన్యవాద్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై.